అసెంబ్లీలో టూరిజంపై కాదు లగచర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఎస్సీలో చర్చ జరగకుండా అసెంబ్లీలో ఎజెండా ఎలా పెడతారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు లగచర్ల వాసులకు బేడీలు వేశారని, లగచర్ల రైతులు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు. టూరిజం మీద చర్చ ఏముంటుందన్నారు. 10 సార్లు సీఎం మంత్రులు ఢిల్లీకి వెళ్లారు, కానీ ఒక్క రూపాయి తీసుకురాలేదని విమర్శించారు. రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల ఘటనలపైనే చర్చించాలన్నారు. టూరిజం కాదు ఇలా పెట్టాల్సింది లగచర్ల ఉన్న రైతుల మీద ఇవాళ చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా లగచర్ల రైతులందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన పాపాన ఇలా వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే జైల్లో వేసి వాళ్ళకి సంఖ్యలు చేతికేసిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి అల్లుని కోసం, అదాని కోసం ఇవాళ భూములు గుంజుకోవడం అనేది ఇలా చాలా చాలా బాధాకరం. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా రైతులు ఏమి తప్పు చేసిండ్రు? వాళ్ళని ఇప్పుడు దాదాపు 34 రోజుల నుంచి జైల్లో పెట్టి తీవ్రమైన ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. 2 పాయింట్లునే టూరిజం మీద. ఢిల్లీ టూరిజం పెరిగింది, జైల్ టూరిజం పెరిగింది తప్పితే ఇంకేమైనా టూరిజం పెరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా టూరిజం మీద ఏముంటుంది చర్చ? ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. ఇలా ఢిల్లీ టూరిజం, జైల్ టూరిజం తప్పితే ఏమీ నడుస్తలేదు తెలంగాణలో. కాబట్టి ఆ టూరిజం చర్చ అవసరం లేదు. ఖచ్చితంగా లగచర్ల రైతుల చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లగచర్ల రైతులని 34 రోజుల నుంచి ఎందుకు ఇచ్చిపెట్టలేదనే చర్చ జరగాలి. ఇది ఒక టెర్రరిజం లాగా నడుస్తా ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక టెర్రరిజం నడిపినట్టు నడుపుతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇలా రైతుల మీద చర్చ జరగాల్సిందే, లగచర్ల రైతుల మీద చర్చ జరగాల్సిందే.